ఇవాళ కేరళ కూడా ఉంది, కేరళ లిక్కర్ స్కామ్లలో ఉందని చెప్పి పేపర్లు రాస్తున్నాయి నిన్న మొన్న. అది తెర మీదకి రాగానే సార్కి మేలుకొచ్చింది, ఇక మళ్ళీ బిడ్డను కాపాడుకోవాలని చెప్పి సార్కు మేలుకొచ్చి ఇలా కొత్త రాగం పరిగెత్తింది కదా. అయ్యా కేసీఆర్ గారు, నిజంగానే ఈ ప్రజల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టయితే, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టయితే 10 సంవత్సరాల విధ్వంసం ఏదైతే నువ్వు చేసినావో అవినీతి అక్రమాలకు నిదర్శనం ఉంది అక్కడ. నీ అవినీతి అక్రమానికి నిదర్శనం, సాక్షాత్ నిదర్శనం అక్కడ అవుపడుతుంది. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి, కానీ నీ 9.5 సంవత్సరాల పరిపాలనలో నీ బ్యాంకు బ్యాలెన్సు, ఇలా నీ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు 1,160 కోట్లేమో చూపించింది ఇవాళ. అంటే ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడితే, ఎన్ని క్విడ్ ప్రోకోలకు పాల్పడితే ఆ డబ్బులు ఎలక్షన్ బాణ రూపాలు కానీ అనేక రూపాలు కానీ వచ్చినాయో ఒక్కసారి ఇలా ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ డబ్బులు ఎట్లొచ్చినాయి, ఏం నుంచి వచ్చినాయి, ఏం పని ఎవరికి చేసి పెట్టి వచ్చినాయి? ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది, దేశాన్ని పరిపాలించింది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాకు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ లేదు. మేము నడిపిస్తున్న గాంధీ భవన్ ఇప్పటికి ఇంకా లీజు మీద తీసుకున్నది ఇంకా మేము. నీవేమో హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాల్లో కూడా ఇవాళ తెలంగాణ భవన్ల పేరిట నువ్వు అన్నీ కూడా భవనాలు నిర్మించుకొని ఇవాళ నీ అహంకారపూరితమైన నియంత్రణతో పూరితమైన అవినీతి పరిపాలనకు తెరలేపడానికి గుడారాలను ఏర్పరచుకుంటూ అవపడుతుంది ఇవాళ. అవన్నీ కూడా అక్కడ నుంచి ఏదైనా పార్టీ ఆఫీస్కి ఎకరం తీసుకుంటే ప్రజలకేమో ఇల్లు కట్టడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలాలు దొరకలే. సిరిసిల్ల పాపం ఇక్కడ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ల స్థలాన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా చేసినావు. అదే ఎకరం భూమిలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నీ తెలంగాణ భవన్ ప్లేసులో ఆ దళితుల భూములకు దళితులకు దక్కేది కదా. ఆ సోయి లేదు మీకు. ఎక్కడే ఎంతసేపు నీ కడుపు నిండిత దరిద్రం ఆయన సందంగా ఇలా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అవినీతి అక్రమాలతో, నియంతృత్వ నిరంకుశ పోగడలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీకి తెరలేపి అప్పులపాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులపాలు వేసి వాళ్ళ కేసీఆర్ గారు నంగనాచి మాటలు మాట్లాడతాడు. వాళ్ళని లేస్తాడట, లేచి తాడట, కొట్టుడు మొదలు పెడితే ఇక ఇంత పెద్ద ఆయన నువ్వు కొట్టుడు మొదలు పెడితే నేను కొట్టుడు మొదలు పెట్టినామని చెప్పి ప్రజలందరూ ఓడితో నిన్ను కట్టి ఇలా పండ పెట్టింది. ఇవాళ ఆ దెబ్బకి ఇంకా కోరుకోనే పోతే ఇవాళ మళ్ళీ వచ్చి అనవసరంగా ఎందుకు మాట్లాడేవన్నీ. ఒక పెద్ద మనిషిగా కేసీఆర్ గారు, ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఎవరు ఏమన్నా కాదన్నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఏదో ఊకదంపుడు పన్యాసాలు ఆడికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇలా పిట్ట కథలు, కట్టు కథలు, ఇలా పిట్టదొర కథలు చెప్పుడు పద్ధతి కాదు. వాళ్ళు ఏదో నీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కొరకు ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. నీ కొట్టుడేందో తెలుసు, నీ అవినీతి ఏందో తెలుసు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసింది కాబట్టే ఇవాళ నీకు తగిన స్థానాన్ని చూపించి మూలకు పండబెట్టిండ్రు. ఇప్పటికైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ నీ యొక్క అవినీతికి నిదర్శనంగా నిలిచి ఇలా సుందిల్లా, అన్నారం బ్యారేలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోతుంటే గత ప్రభుత్వం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి నుంచి కాదా ఇవాళ వస్తున్న నీళ్ళు? ఇవాళ నువ్వు కట్టిన ఇవాళ రంగనాయ సాగర్ కట్టినట్లు, నువ్వు మల్లన్న సాగర్ కట్టినట్టు నువ్వు దోపిడికి ఆలవాలంగా ఉండాలి. కాబట్టి ఆ నీళ్ళు కూడా నింపింది మా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, శ్రీపాద నుంచి కాదా అని చెప్పి నేను అడుగుతుంది. ఇవాళ ఇంకా మాట్లాడతారు కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళ పాప లేచి నిన్నమన్న వాళ్ళ పాప కేసీఆర్ గారు కూతురు లేచి బీసీ అని చెప్పి కొత్త రాగా పెట్టుకున్నాయి కదా. నిజంగానే కేసీఆర్ గారు బుద్ధిమంతుడు అన్నట్టయితే ఇలా అధ్యక్ష పదవో, ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంటో, ఎల్పీ లీడరో ఏదన్నా ఒక్కటన్నా బీసీలకు ఇచ్చిండ్రా మీరు? ఆ రోజు సమగ్ర సర్వేని పెట్టి ఆ సమగ్ర సర్వేని ఏ ఒక్క జనానికి కూడా ఎవరికి కూడా చూపించకుండా నీ రాజకీయ అవసరాల కొరకు మాట్లాడుతున్నారు.
బీసీ కులాలను మేము చేపడితే ఆ బీసీ కులాలలో నీ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొలే. ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఇలా వాళ్ళు మేల్కొంటే మీ యొక్క పిట్టకథలు కట్టుకథలు ఎవరు వినరని చెప్పి వాళ్ళు రాజ్యాధికారం కూడా పోరాడతారని చెప్పి ఇవాళ నీ యొక్క ఉచిత స్వభావం కొద్దీ ఎవరు కూడా పాల్గొల. కేవలం ఇలా బీసీ రాగం ఎత్తుమని పంపించిన నీ కూతురు కవిత తప్ప. ఇవాళ మళ్ళీ నీ బిడ్డను పంపిస్తున్నప్పుడు ఢిల్లీలో కల్లమ్మని టీఆర్ జైలుకు పోయిచ్చే అది వచ్చి రాగానే నీ కొడుకేమో ఈ కార్ రేసులో ఉండే మీరందరూ కూడా ఫోన్ ట్యాబ్లెట్ వస్తుంది. ఉద్యోగం లేకపోయా, ఉపాధి లేకపోయా, ఊరటిస్తే వెళ్ళావు. కాబట్టి ఆ యొక్క బడ్జెట్ ద్వారా సరే కొంతమంది ఉద్యోగస్తులకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమేర అభివృద్ధి కలిగి ఉండొచ్చు. కానీ ఉద్యోగం ఇచ్చి ఉపాధి ఇచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది.